హలో ఎవ్రీవన్, నేను మీ రాజు ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వాళ్ళైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మనం బైక్ ట్రిప్ చేయబోతున్నాం, అది కూడా అరుణాచలానికి. ఇంతకుముందు ఒక 2 సార్లు వెళ్ళాను, కానీ అది కారులో వెళ్ళాను, ప్లస్ గిరి ప్రదక్షిణ కూడా ఎప్పుడు చేయలేదు. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది వెళ్ళటానికి, అది బైక్ మీద గిరి ప్రదక్షిణ అన్నీ చేసుకొని వస్తాను. ఇది ఒక 2 డే ట్రిప్ అనమాట, అండ్ నైట్ రైడ్ కూడా. సో ఇవాళ అయితే భోగి, అందరికీ హ్యాపీ భోగి. మనం ఇవాళ బయలుదేరుతున్నాం, నైట్ రైడ్ కదా, సో జాగ్రత్తగా వెళ్ళిపోదాము అండ్ గిరి ప్రదక్షిణ దేవుడిని దర్శనం చేసుకుని వద్దాం అనమాట. సో చలో మనం స్టార్ట్ అవుదాం. ఓకే, అంత గట్టిగానే ఉంది. గుడికమ్మా, అన్నవరం వెళ్తున్నాను. ఓకేనా అమ్మా? ఉంది తమ్ముడు, ఫోన్ తీ చెప్తాను. మండపంలో ఉందా? RAJU రాజు స్పేస్ ఉన్నం UNNAM. చలో ట్రిప్ 0 చేసాం. సో టోటల్గా అరుణాచలం వచ్చి మనకి 475 పడుతుంది. సో మధ్యలో మనం బ్రేకులు తీసుకుంటా వెళ్దాం. ఫస్ట్ అయితే నేను నెల్లూరు అనుకుంటున్నాను, నెల్లూరు వరకు మ్యాప్స్ పెట్టేశాను. సో చలో 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 ఓం నమః శివాయ. చలో సో బాయ్ కొండేపి, 2 డేస్ తర్వాత చూద్దాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత, ఇందాక మాట్లాడుకున్నట్టు అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను బయటకు వెళ్దామని. బైక్ మీద, బైక్ తీసుకున్న దగ్గర నుంచి అసలు పెద్దగా వెళ్ళింది లేదు ఎక్కడికి నేను, లాంగ్ డిస్టెన్స్. సో అన్నీ నేను ఎప్పుడు అనుకుంటాను, అప్పుడేమో ఏదో ప్రాబ్లమ్స్ రావటము, అంతా ఓకే అనుకుంటేనేమో ఏమో పేరెంట్స్ ఒప్పుకోరు. అసలు ఫస్ట్ అనుకున్న ప్లాన్ అయితే వైజాగ్ అనుకున్నాను, అది క్యాన్సిల్ అయింది, ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. తర్వాత మారేడుమిల్లి అనుకున్నాను, అది క్యాన్సిల్ అయింది. చివరికి అరుణాచలం అంటే ఓకే అన్నారు. ఎంతన్నా దేవుడు అంటే పంపిస్తారుగా. నేను నిజంగా అరుణాచలం వెళ్తున్నాను, స్వామి పేరు చెప్పి ఇంకో చోటకైతే నాకు ఆ ఉద్దేశం అస్సలు లేదు. నిజంగా అరుణాచలం వెళ్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మా డాడీకి ఇంకా ఇష్టం లేదు నేను వెళ్ళటం, ఎందుకంటే ఒక్కగానొక్కడిని, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. పైగా నైట్ టైం వెళ్ళటం అంటే, ఇంతకుముందు కారులో వెళ్ళినప్పుడు ఆయనకేం హ్యాపీ, ఆ కారే కదా అంటారు, కానీ అదే డిస్టెన్స్ కదా. ఈ సైడ్ స్టాండ్ ఎర్రలేదురా బాబు. ఏంది మనకి ఈ సైడ్ స్టాండ్ సెన్సార్ ఇష్యూ ఇప్పుడు వచ్చింది, దేవుడా. దారి పొడుగు ఇదేం ప్రాబ్లం పెట్టిద్దో ఇప్పుడు నాకు. అరుణాచలంలో అయితే మనకి షోరూమ్ అయితే ఉంది, KTM వాళ్ళది. సో మనకి ఎలాగ వెళ్ళిపోతే వచ్చేటప్పుడు చూపించేసుకోవచ్చు. ఇది చిన్న ఇష్యూ అనమాట, ఈ సెన్సార్ ఇష్యూ అనేది పెద్ద ఇష్యూ కూడా కాదు, వెంటనే క్లియర్ అయిపోద్ది కూడా. సో చలో దేవుడా, స్వామి శివయ్య, నీ కాడికి వస్తున్నాను, మరి జాగ్రత్త చూసుకో. సో ఫ్రెండ్స్, చిన్న రైడ్ అప్డేట్. మన స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే 16కి వచ్చేసాం. అండ్ సో ఫార్ 23 కిలోమీటర్స్ అయితే జరిగింది. టెంపరేచర్ కూడా చాలా తగ్గింది ఇక్కడతో పోల్చుకుంటే హైవే మీద.
21 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. చాలా ఉంది. సో ఈ మాత్రం ఉంటే చాలా వెళ్ళిపోవచ్చు. అనుకున్నంత ఈజీగా అయితే రైడ్ అయితే ఉండదు, నాకు అర్థమవుతుంది. దేవుడు పెడుతున్నాడు నాకు టెస్ట్లన్నీ. ఇప్పుడు దాకా ఈ మైక్ కొంచెం ఇబ్బంది పెట్టింది, అది అయిపోయిందిరా అనుకోండి. సైడ్ స్టాండ్ ఈ చిన్న స్పీడ్లో వెళ్తుంటే ఓకే, కానీ మనం సడన్గా ఒక 90 క్రూజ్ అవుతున్నప్పుడు సడన్గా సైడ్ స్టాండ్ సెన్సార్ పడిందంటే ఆ సడన్గా ఇంజన్ కట్ అయిపోతుంది. 6th గేర్లో ఈ ఇంజన్ బ్రేక్ అవుతున్నట్టు. సో లీవ్ ఇట్, చూద్దాం ఎలా జరగాలంటే అలా జరుగుద్ది. సో ఫార్ ఇందా మాట్లాడుకున్నట్టు మనం 25 కిలోమీటర్స్ అయితే వచ్చేదాం. వీఆర్ ఆన్ NH16 అండ్ రూటింగ్ టు నెల్లూరు. ఇంకా 105 కిలోమీటర్స్ అయితే ఉంది. ETA అయితే 12:24 చూపిస్తుంది. అఫ్కోర్స్ మనకు అంత టైం పట్టదు, 10:35 అయింది. ఇంకా 100 కిలోమీటర్లే కాబట్టి ఇది మనకు ఎంత లేదనుకున్న ఒక 11:40 అలా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే గూగుల్ అయితే ఒక 60 km/h తీసుకునిద్ది ఎస్టిమేషన్కి. మనం ఆఫ్కోర్స్ 60 కాదు, ఇంకా ఎక్కువ వెళ్తాం కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. చూద్దాం. అండ్ రేంజ్ వచ్చేసరికి 240 కిలోమీటర్స్ ఉంది. హ్యాపీగా నెల్లూరు అయితే వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత పెట్రోల్ ఎక్కడ కొట్టించుకుందాము. అండ్ ఒక చిన్న టీ బ్రేక్ కూడా తీసుకుందాము నెల్లూరు దగ్గర. సచ్చారు నెల్లూరు సిటీకి అయితే వచ్చాము. అండ్ ఒక చిన్న కాఫీ బ్రేక్ ఆగాను. వెహికల్స్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంక్రాంతి కదా ఏముందిలే, కానీ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఒక కాఫీ అయితే అయిపోయింది కానీ అంత అనిపించలేదు. చక్కెర ఎక్కువ, పాలు ఒక నీళ్ళు ఎక్కువ పోసేసాడు, డికాషన్ తక్కువ, అది అనమాట. సో ఒక 10 minutes నా టాయిలెట్ అలా వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ తిరుపతి అనమాట. సో నెల్లూరు దాకా వచ్చాం. నెల్లూరు నుంచి ఇంకా తిరుపతి వరకు వెళ్ళిపోదాము. అండ్ టైం అయితే మనకి ఎగ్జాక్ట్గా 12:09 అయింది. అండ్ టెంపరేచర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, 22-23 అంతే అనమాట. చల్లగా ఉంది. సో నిద్ర రాకుండా చూయింగ్ గమ్స్ కూడా ఉన్నాయి. కాఫీ కూడా దాగం కానీ పెద్ద అనిపించలేదు, చెప్పాను కదా. సో చలో నెల్లూరు దగ్గరలోకి వచ్చాము. పెట్రోల్ రిజర్వ్కి వచ్చేసి కొట్టించేసుకుంటే అయిపోతే. ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరు అనుకుంటా. ఫోన్ పెట్టుకున్నాడు అన్నా. మరి లైట్లు వేసి పెట్టున్నారు కదా నా షట్, అది లైట్ ఆఫ్ పడుకోవచ్చు ఇక్కడ కూడా. నువ్వు కొట్టిన లైట్లు ఆపుకోవచ్చు కదరా నాయన. ఇప్పుడు ఇంకో స్టంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కానీ 120 చూపిస్తుంది. ఇందాక 100 చూపించింది, 90కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 120 చూపిస్తుంది. దీని ఇష్టం దీంది. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది, వీడన్నా కొడతాడో మనం చూద్దాం. దేవుడా దేవుడా దేవుడా, లైట్లు అయితే మచ్చిగా వేస్తా ఉంటారు. మనిషి మాత్రం అమ్మాయి థ్యాంక్స్ రా నాయన. ఎందుకు రా, ఫుల్ ట్యాంక్ కొట్టేయండి. ఒక్క నిమిషం ఏదో ఒకటి ఉంది కదా. ఓకే అండి, పోసేయండి ఇంకా. పోసేయాలండి. పోసిన తర్వాత మనం పెట్రోల్ పోసుకోవాలి. ఫుల్లే. ముందు ఒక 2 ఉన్నాయి. వాళ్ళేమో ఆడికి వెళ్ళిన తర్వాత లేదు పెట్రోల్ అంటున్నారు. వాళ్ళే మీరన్నా పోసారు.
అప్పుడే ఫుల్ అయిందా? చాలండి. ఫోన్పేనా కార్డు చేసానా? రెండు ఫోన్పే చేస్తాలండి. ఓకే. వదిలేసేయండి, అది దాని లేదు, ఇంకేం లేదు. అదే 1052 1052 అంతేగా? ఓకేనండి, ఓకేనా? ఇదేంది ఇది? ఫుల్ ట్యాంక్ కొట్టించాను. అబ్బో నాయనో, బండి ఎన్ని చూపించాలని చూపిస్తుంది నాకు. చూద్దాం. ఇప్పుడు చూపించింది దేవుడు, చిన్న హాలిడేకి ఇచ్చింది దేవుడా. చలో సో ఒక మంచి టీ ప్లేస్ చూసుకొని ఇక్కడ ఆపుదామా? పరీక్ష ఇక్కడికి ఉంది. ఇంతకుముందు ఇక్కడ ఆగామా? ఎంతమంది వేస్తా? ఓకే, ఇంతకుముందు అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ లెఫ్ట్లో ఆగాను. మరి క్రౌడెడ్గా ఉంది, ముందు ఏమన్నా చూసి ఆపుదాము. సో 8 కిలోమీటర్స్ అని చూపిస్తుంది, కానీ మనం నెల్లూరు అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. 125 కిలోమీటర్స్ అయితే మనం డ్రైవ్ చేసాం ఇప్పుడు దాకా. మనం బయలుదేరినప్పుడు మా ఊరి దగ్గర నెల్లూరు అయితే 12:45 చూపించింది ఈటీఏ, మనమైతే 12:07కే వచ్చాము. సో గూగుల్ టీమ్ని అయితే మనం బీట్ చేసాం. కానీ నేనైతే మరీ అంత ర్యాష్కి అయితే రాలేదు, 100లోనే వచ్చాను. 190. ఎన్ని డెడ్ బాడీస్ మొత్తం మీదే. సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఎన్ని చనిపోయినాయిరా బాబు? సో రైడ్ అప్డేట్, తిరుపతి అయితే వచ్చాను.
అండ్ కోకిలా బార్, మంచి కాఫీ, చాలా బాగుంది కాఫీ అయితే. అండ్ ఒక ప్రోటీన్ బార్ కూడా తిన్నాను, జస్ట్ వాటర్ సిప్ చేశాను. ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంకా నెమ్మదిగా మనం వెల్లూరు అయితే వెళ్దాము, అక్కడి నుంచి తిరువన్నమలై. సో ఇక్కడ నుంచి వెల్లూరు అయితే 100 కిలోమీటర్స్ అండ్ వెల్లూరు నుంచి తిరువన్నమలై అయితే ఇంకొక 100 అనమాట. సో అరౌండ్ 190 నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. సో ఫార్ రైడ్ అయితే చాలా బాగుంది, బైక్ అయితే చాలా బాగుంది, అసలు ఎక్కడ నాకు డిస్కంఫర్ట్ అయితే లేదు. కానీ ప్రాబ్లమ్స్ అంటే ఇంక తెలిసిందే కదా, సైడ్ స్టాండ్ సెన్సర్ అయితే పెద్ద ఇష్యూ తప్ప అదర్ దాన్ దట్ బైక్ అయితే ఇంజన్ అయితే చాలా రిఫైన్ అయిపోయింది అనమాట. 2 సర్వీసులు అయిపోయిన తర్వాత ఫ్రీగా అయితే వెళ్ళిపోతున్నాను, బంప్స్ కూడా ఏం అనిపించట్లేదు, థ్యాంక్స్ టు WP సస్పెన్షన్ అనమాట. సో చలో ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరిపోతాం. బాయ్. ఇక్కడ మనకి నెల్లూరు తర్వాత లేదు, కానీ తిరుపతి వచ్చిన కానీ చలిగాలి చాలా ఎక్కువైంది. టెంపరేచర్ చూసాను ఇప్పుడే 18 డిగ్రీస్ ఉంది. ఆ రూమ్లో ఏసీ టెంపరేచర్ కన్నా తక్కువ. నేను ఇప్పుడు 18 డిగ్రీస్ కూడా పెట్టుకోలేదు, ఎప్పుడు రూమ్లో ఏసీ టెంపరేచర్ కూడా 18 డిగ్రీస్ ఉంది, చలి అయితే తెలుస్తుంది. సో చలో 109 కిలోమీటర్స్ 431 ETA 2 గంటలు చూపిస్తుంది వెల్లూరుకి. చూద్దాం ఎంతసేపు పడుతుందో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్ తీసుకోపోవడం చాలా మంచిదైంది. ఫుడ్ తీసుకుంటే మాత్రం ఈ చల్లగాలికి ఖచ్చితంగా నిద్ర వచ్చేది. జస్ట్ ప్రోటీన్ బార్స్ అంతే. నెల్లూరు దగ్గర ఒకటి, స్టార్టింగ్ అప్పుడు నేనేం తినలేదు, నెల్లూరు దగ్గర ఒకటి తిన్నాను, ప్లస్ ఇప్పుడు అంతే. స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట, పెద్దగా ఏం ఆకలి కూడా అనిపించట్లేదు. కానీ మన ఫుడ్ తీసుకుంటే, అది కూడా ఏమైనా రైస్ లాంటిది తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడేవాడి బాగా ఈ చలికి. నేను కూడా మంచి డిసిజన్ తీసుకున్నా తినకుండా. ఎవరు సో లాస్ట్ బ్రేక్ ఏపీ బార్డర్ దాటి మనం తమిళనాడు అయితే ఎంటర్ అయ్యాము. సో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు, కానీ బ్యారికేడ్స్ కనపడుతున్నాయి, అదే బార్డర్. సో బ్యారికేడ్స్ దాటి మనం వచ్చాము. సో ఇంకొక 12 కిలోమీటర్స్ ఉంది వెల్లూరుకి. ఇంకా నేను వెల్లూరులో ఏం ఆగాను, ఇక్కడ ఆల్రెడీ కాఫీ తాగేసాను ఒక చోట. సో ఫ్రెష్గా ఉన్నాను, ఇంకా డైరెక్ట్గా తిరువణామలై కొట్టేద్దాం స్ట్రైట్గా. చలో వెళ్ళిపోదాం. ఫైనల్గా తిరువన్నమలై అరుణాచలం వచ్చేసాను. 1.1 కిలోమీటర్ ఉంది రూమ్కి. సో టైం అయితే మార్నింగ్ 2 minutes for 6 అనమాట. ఓనర్కి ఫోన్ చేద్దాం, అక్కడికి వెళ్ళి ఫోన్ చేద్దాం ఓనర్కి. Okay, how can I park the bike? No sir, definitely I need the parking. It's a 5 lakh bike tana. I can get it inside. Is there any place there? Is there any place there? Okay.